వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఇక్కడ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. షబీర్ అలీ గారి ఇంటి ముందు జిల్లాకు సంబంధించి ప్రధానంగా ఇలా సమస్యలు 2 సంవత్సరాల కింద ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చారు. ఆ హామీలను ఈ 2 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పటి వరకు నెరవేర్చే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇక్కడ షబీర్ అలీ గారి నుంచి కానీ జరగలేదు. కాబట్టి ఈరోజు ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉన్నది. దాంట్లో ప్రధానంగా సమస్యలు ఏంటంటే ఇప్పుడు ఏవైతే అంగన్వాడీ వాళ్లకు గతంలో చెప్పిందో మేము ఎన్నికల్లో మేనిఫెస్టోలో పెడుతున్నాం, జీతం 18,000 చేస్తామని 2 సంవత్సరాలు దాటిందా చేయలేదు. అది వెంటనే జీతం 18,000 చేయాలనేది ఒకటి. అట్లాగే పిఎఫ్ఈఎస్ఐ లేదు, ఇది దుర్మార్గం, వెంటనే పిఎఫ్ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలా. అట్లాగే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం గ్రాడ్యుటీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ గ్రాడ్యుటీ చెల్లించాలని చెప్పేసి డిమాండ్. ఇవి అన్నీ ఒకటైతే 2 ప్రధానంగా ఉన్నాయి. ఒకటి ప్రైమరీ స్కూల్కి సంబంధించి అంగన్వాడీ సెంటర్ నడుస్తుండగా ఇళ్ళకెళ్ళి పిల్లల్ని తీసుకుపోయి ఒక టీచర్ను ఒక ఆయాను ఎల్కేజీ యూకేజీ పేరు మీద గవర్నమెంట్ స్కూళ్ళలో ప్రారంభం చేస్తున్నారు. ఈ పిల్లల్ని అక్కడ తీసుకుపోతున్నారు, వీళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. మా డిమాండ్ ఏంటంటే అదే స్కూలు ప్రీ ప్రైమరీ స్కూలు ఇక్కడే అంగన్వాడీలో ఇచ్చి అదే వేతనము వీళ్ళకే చెల్లించి ఆయాకు టీచర్కు ఇక్కడే ఆ డబ్బులు అమౌంట్ ఇస్తే ఇది ఇంకా అభివృద్ధి చెంది మంచి పిల్లల్ని తయారు చేసి గవర్నమెంట్ స్కూల్కి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అంగన్వాడీ స్కూళ్ళకే కేటాయించాలని చెప్పేసి ఒకటి. అట్లాగే పిఎం శ్రీ విద్యను కూడా అంగన్వాడీ కేంద్రాల్లో ఇవ్వాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం అయితే ఇప్పటి వరకు ఒక పైసా పెంచలేదు, ఒక న్యాయపై సంబంధం ఉపయోగపడే పని డిమాండ్స్ ఒక అంగన్వాడీ టీచర్లకు ఆయనకు చెప్పలేదు. కాబట్టి ఇది నష్టం జరుగుతున్నది. కాబట్టి ఇంకొకటి ఏంటంటే ప్రధానంగా ఎఫ్ఆర్ఎస్ ఫేస్ క్యాప్చరింగ్ మొత్తం మన ప్రాంతం అంతా రూరల్ అడవులు కొండలు గుట్టలకు సంబంధించింది. ఫోన్లే మాట్లాడడానికి సరైన టవర్స్ రావు. అట్లాంటిది ప్రతి బెనిఫిషరీ ఫేస్ రికగ్నైజ్ చేయాలనేది పెట్టిండు. ఇది దుర్మార్గం, ఇది వెంటనే తొలగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే ఈ వేతనాలకు సంబంధించి ఏదైతే పెండింగ్ ఉన్నాయో మినీ టీచర్కి సంబంధించి 11 నెలల ఏరియర్స్ పెండింగ్ ఉన్నాయి. అట్లాగే మెయిన్ టీచర్స్కు 3 నెలల ఏరియర్స్ పెండింగ్ ఉన్నాయి. రిటైర్ అయిన వాళ్ళకు ఇప్పటికి 10 నెలలు కావస్తున్నది. రిటైర్ అయిన వాళ్ళకు కూడా వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ ఇవ్వలేదు. ఇది సిగ్గుచేటైన విషయం. ఈ డబ్బులన్నింటినీ వెంటనే చెల్లించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే ఈ నెల 25 నాడు సెక్రటేరియట్ ముట్టడి కార్యక్రమం ఉంటుందని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పుడు షబీర్ అలీ గారు మినిస్టర్ కాదు, ఎమ్మెల్యే గారు, కానీ కాబట్టి ఎమ్మెల్యే కంటే కూడా ఎక్కువ కామారెడ్డి నియోజకవర్గం ఉంది. ఇక్కడ ఏది నడిచినా ఎమ్మెల్యే కంటే ఎక్కువ షబీర్ అలీ గారు చెప్పింది నడుస్తున్నాడు. మేము దాన్ని కాదనం. కాబట్టి మా ఉద్దేశం ఏంటంటే 2 సంవత్సరాల కింద షబీర్ అలీ గారు మా టెంట్లకు ధర్నా చేస్తున్న టెంట్లకు వచ్చి హామీ ఇచ్చింది. కాబట్టి ఇప్పుడు మీరు ప్రభుత్వానికి సలహాదారులుగా ఉన్నారు కాబట్టి మా సమస్యల పరిష్కారం కోసం మీ వంతుగా కూడా చేయాలి. కానీ 2 సంవత్సరాలలో కనీసం మాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. అది మా బాధ. అందుకోసం ఈరోజు ధర్నా నిర్వహించాల్సి వస్తున్నది. కాబట్టి ఇప్పటికైనా స్పందించి మా సమస్యల పరిష్కారం కోసం షబీర్ అలీ గారు సహకారం చేయాల్సిందిగా కోరుతున్నాం. జిల్లా కేంద్రంలో ఇక్కడ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. షబీర్ అలీ గారి ఇంటి ముందు జిల్లాకు సంబంధించి ప్రధానంగా ఇలా సమస్యలు 2 సంవత్సరాల కింద ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చారు. ఆ హామీలను ఈ 2 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పటి వరకు నెరవేర్చే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇక్కడ షబీర్ అలీ గారి నుంచి కానీ జరగలేదు. కాబట్టి ఈరోజు ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉన్నది. దాంట్లో ప్రధానంగా సమస్యలు ఏంటంటే ఇప్పుడు ఏవైతే అంగన్వాడీ వాళ్లకు గతంలో చెప్పిందో మేము ఎన్నికల్లో మేనిఫెస్టోలో పెడుతున్నాం, జీతం 18,000 చేస్తామని 2 సంవత్సరాలు దాటిందా చేయలేదు. అది వెంటనే జీతం 18,000 చేయాలనేది ఒకటి. అట్లాగే పిఎఫ్ఈఎస్ఐ లేదు, ఇది దుర్మార్గం, వెంటనే పిఎఫ్ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలా. అట్లాగే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం గ్రాడ్యుటీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ గ్రాడ్యుటీ చెల్లించాలని చెప్పేసి డిమాండ్. ఇవి అన్నీ ఒకటైతే 2 ప్రధానంగా ఉన్నాయి. ఒకటి ప్రైమరీ స్కూల్కి సంబంధించి అంగన్వాడీ సెంటర్ నడుస్తుండగా ఇళ్ళకెళ్ళి పిల్లల్ని తీసుకుపోయి ఒక టీచర్ను ఒక ఆయాను ఎల్కేజీ యూకేజీ పేరు మీద గవర్నమెంట్ స్కూళ్ళలో ప్రారంభం చేస్తున్నారు. ఈ పిల్లల్ని అక్కడ తీసుకుపోతున్నారు, వీళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. మా డిమాండ్ ఏంటంటే అదే స్కూలు ప్రీ ప్రైమరీ స్కూలు ఇక్కడే అంగన్వాడీలో ఇచ్చి అదే వేతనము వీళ్ళకే చెల్లించి ఆయాకు టీచర్కు ఇక్కడే ఆ డబ్బులు అమౌంట్ ఇస్తే ఇది ఇంకా అభివృద్ధి చెంది మంచి పిల్లల్ని తయారు చేసి గవర్నమెంట్ స్కూల్కి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అంగన్వాడీ స్కూళ్ళకే కేటాయించాలని చెప్పేసి ఒకటి. అట్లాగే పిఎం శ్రీ విద్యను కూడా అంగన్వాడీ కేంద్రాల్లో ఇవ్వాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం అయితే ఇప్పటి వరకు ఒక పైసా పెంచలేదు, ఒక న్యాయపై సంబంధం ఉపయోగపడే పని డిమాండ్స్ ఒక అంగన్వాడీ టీచర్లకు ఆయనకు చెప్పలేదు. కాబట్టి ఇది
నష్టం జరుగుతున్నది. కాబట్టి ఇంకొకటి ఏంటంటే ప్రధానంగా ఎఫ్ఆర్ఎస్ ఫేస్ క్యాప్చరింగ్ మొత్తం మన ప్రాంతం అంతా రూరల్, అడవులు, కొండలు, గుట్టలకు సంబంధించింది. ఫోన్లే మాట్లాడడానికి సరైన టవర్స్ రావు. అట్లాంటిది ప్రతి బెనిఫిషరీ ఫేస్ రికగ్నైజ్ చేయాలనేది పెట్టిండు. ఇది దుర్మార్గం, ఇది వెంటనే తొలగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే ఈ వేతనాలకు సంబంధించి ఏదైతే పెండింగ్ ఉన్నాయో మినీ టీచర్కి సంబంధించి 11 నెలల ఏరియర్స్ పెండింగ్ ఉన్నాయి. అట్లాగే మెయిన్ టీచర్స్కు 3 నెలల ఏరియర్స్ పెండింగ్ ఉన్నాయి. రిటైర్ అయిన వాళ్ళకు ఇప్పటికి 10 నెలలు కావస్తున్నది. రిటైర్ అయిన వాళ్ళకు కూడా వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ ఇవ్వలేదు. ఇది సిగ్గుచేటైన విషయం. ఈ డబ్బులన్నింటినీ వెంటనే చెల్లించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే ఈ నెల 25 నాడు సెక్రటేరియట్ ముట్టడి కార్యక్రమం ఉంటుందని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. మా ధర్నాలు ఏంటంటే మేము పిఎంసి ప్రీ ప్రైమరీ స్కూల్ స్టార్ట్ చేస్తున్నామని మాకు తెలిసిన నుంచి మేము గత ఈ 3-4 నెలల నుంచి మేము డైరెక్టర్లకు సీతక్కకు, మంత్రి సీతక్కకు కూడా వినతి పత్రం ఇచ్చాము. మళ్ళీ కమిషనరేట్లో కూడా కమిషనర్కి ఇచ్చాము. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే డైరెక్టర్ కూడా ఇచ్చాము. మేము ప్రతి ఇచ్చుకుంటూ వస్తున్నాము ఈ సమస్య పైన. ఈ పిఎంసీని మళ్ళీ ప్రీ ప్రైమరీ స్కూల్ మాకే ఇవ్వాలి, అంగన్వాడీలో మేము నిర్వహిస్తామని మరి అక్కడ ఒక టీచర్ను కాయాన్ని ఏర్పాటు చేసిండ్రు. మరి అది చేయకూడదు, మేమే అది చేస్తాము, మేమే ఆ పిల్లలను ప్రైవేట్లో చేస్తామని చెప్తే వాళ్ళు ఇంతవరకు మాకు ఇవ్వలేరు. మేము చెప్తుండగా, మేము వెనక్కి పత్రాలు ఇస్తుండగా కూడా మళ్ళీ కమిషనర్ ఆదేశాలు, కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చి మన జిల్లాలో 10 తారీఖు నాడు ప్రీ ప్రైమరీ ఓపెన్ చేశారు. ఆ పిల్లలంతా మా దగ్గర ఉన్న పిల్లలంతా ఆ ప్రీ ప్రైమరీలో పోతుండ్రు. మా దగ్గర స్ట్రెంత్ లేకుండా ఉన్నది. గతంలో మరి మేము ఈ పోరాటం చేస్తున్నాము. మరి ఒకటి ఏంటంటే ఎఫ్ఆర్ఎస్ కూడా లబ్ధిదారులందరి కేసులు తీయాలంటే ఆ కేసులు సరిగ్గా రావడం లేవు. కొంతమందికి వస్తున్నాయి, కొంతమందికి రావడం లేదు. మరి ఆ ఎఫ్ఆర్ఎస్ను కూడా తీసివేయాలి. మాకు ఫోన్లు ఇచ్చారు, ఆ ఫోన్లు ఒక్కటి కూడా పనిచేస్తలేవు. మరి మాకు నెట్వర్క్ ఇచ్చే ఫోన్లు 5G మరి అది ఏ విధంగా ఉండాలంటే 2 యాప్లు పెట్టింది. 2 యాప్లో డౌన్లోడ్ చేసేసరికి మాకు అది అవడం లేదు. కాబట్టి మాకు ఒకటే యాప్ నిర్ణయించాలి. ఆ విధంగా మేము మళ్ళీ రిటైర్మెంట్ అయిన వాళ్ళకు దాదాపు 24లో రిటైర్మెంట్ ఒక 10,000 మంది రిటైర్మెంట్ అయ్యారు. ఆయాలు టీచర్లు వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్ ఇప్పటి వరకు కూడా ఇవ్వలేరు. వాళ్ళకు వచ్చే డబ్బులు కూడా ఇంతవరకు ఇవ్వలేరు. వాళ్ళకు మళ్ళీ ఆసరా పింఛన్ అన్నారు, ఆసరా పింఛన్ కూడా వాళ్ళకి ఇస్తలేరు. మరి ఈ విధంగా అందరికీ రిటైర్మెంట్ చేసుకుంటూ పోతుంటే వాళ్ళు బస్టాండ్లలో అడక్క తింటూరు. సంగారెడ్డి బస్టాండ్లో అయితే ఒక అంగన్వాడీ టీచర్ ఆయా డబ్బులు లేక అక్కడ అడక్క తినడం జరిగింది. అయితే మేము మా సర్వీస్ 40 ఏళ్ళ సర్వీస్ పెట్టుకోవాలి, మేము అడుక్క తినడమా? ఇదేంటి ప్రభుత్వం, గవర్నమెంట్ ఈ విధంగా చేస్తుంది? మనను మాకు ఏది సమస్య, మాకు సమస్యలు పరిష్కారం చేస్తలేదు. మా కనీస వేతనం మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు మేనిఫెస్టోలో మేము 18,000 ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టారు. మరి ఇప్పటికీ 2 సంవత్సరాలు అయిపోతుంది. ఆ మేనిఫెస్టోలో ఉన్న జీతం కూడా మాకు చేయలేరు. ఆ సమస్యలు పట్టించుకోవడమే లేదు. మేము ఇచ్చిన వినతి పత్రాన్ని అన్న తుంగలో దొక్కుతుండ్రు. మరి మా పరిష్కారం చేయాలి కదా. నా పరీక్ష చేస్తలేరు కాబట్టి ఇళ్ళ ముందు ధర్నాలు అయితే మేము మంత్రుల ఇళ్ళ ముందట. కాబట్టి మళ్ళీ ఈ సమస్య పరిష్కారం కాకపోతే ఈరోజు 25 నాడు చలో హైదరాబాద్ సెక్రటరీ ఉంది. ఆ రోజు ఇంకా మేము హెచ్చరిస్తున్నాము. ఇంకా చాలా ఉధృతంగా ఈ సమస్యను మేము తీవ్రంగా చేస్తున్నాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.